హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ ఆఫ్ స్టైల్. ఈరోజు మన వీడియోలో నేను మొదటిసారిగా చేసుకున్న సంకష్టహర గణపతి పూజని మీ అందరికీ చూపిస్తున్నాను. ఈ పూజ ప్రతి మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్థి రోజున చేసుకోవాలి. అంటే పౌర్ణమి తర్వాత వచ్చిన చతుర్థి అన్నమాట. గణపతి యొక్క 32వ స్వరూపమే సంకష్టహర గణపతి. ఈ గణపతి సంకటాలను హరించే గణపతి. ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెట్టుకొని పూజా మందిరంలో కానీ వేరేగా కానీ పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దానిపైన సంకష్టహర గణపతి ఫోటోని పెట్టి లేదా మన దగ్గర ఏదైనా గణపతి ఫోటో ఉంటే ఆ రూపంలో ఊహించుకొని పెట్టుకుని పూలతో అలంకరించి దీపారాధన చేసుకోవాలి. తర్వాత ఒక పసుపు గణపతిని, పసుపు గౌరీమాతని కూడా పూజలో పెట్టుకోవాలి. పూజలో ముఖ్యమైనటువంటి ముడుపుని కట్టుకోవాలి. ఈ ముడుపు ఏంటంటే ఒక ఎర్రని జాకెట్ ముక్క కానీ ఏదైనా క్లాత్ కానీ తీసుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దానిలో 3 గుప్పెళ్ళ బియ్యాన్ని వేసుకోవాలి. అందులో తమలపాకులు, 2 పోక చెక్కలు, 2 ఎండు ఖర్జూరాలు, ఇంకా దక్షిణ వేసుకొని పూలను ఉంచి మన మనస్సులోని కోరికని చెప్పుకొని ఈ వ్రతాన్ని 3 నెలలు కానీ 5 నెలలు కానీ లేదా 11 నెలలు కానీ చేసుకుంటామని చెప్పి దాన్ని ముడుపు కట్టాలి. ఈ ముడుపుపై చందనం కుంకుమ అలంకరించి దాన్ని పూజలో పెట్టుకోవాలి. తర్వాత మనం పసుపు గణపతికి పంచోపచార పూజలు, అలాగే అష్టోత్తరం, మన గౌరీ తల్లికి అష్టోత్తరం చేసుకొని పూజ ముగించుకోవాలి. ఇంకా రోజంతా ఉపవాసం ఉండి పాలు కానీ పళ్ళు కానీ ఏవైనా తీసుకోవచ్చు. మళ్ళీ మన పూజ సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మళ్ళీ తలస్నానం చేసి పూజని సర్దుకోవాలన్నమాట. దానికి పొద్దున్న వాడిన పూలనన్నిటినీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా ఉండే పూలను పెట్టేసి మళ్ళీ పూజ చేసుకోవాలి. దీని ముందు మన చేతికి 21 పోగుల దారంతో మనం తోరణ్ణి కట్టుకోవాలన్నమాట. తర్వాత వినాయకుడిని పెట్టుకుని మనం పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. ఈ అభిషేకం అయిన తర్వాత ఆయన్ని మళ్ళీ శుద్ధ జలంతో అభిషేకం చేసి మళ్ళీ గంధాన్ని కుంకుమని అలంకరించి అప్పుడు అష్టోత్తర శతనామావళి చదువుకుంటూ పూజ చేసుకోవాలి. దాని తర్వాత పత్రి మనకి దొరికితే పత్రి చేసుకోవచ్చు, లేదు అనుకుంటే గరికతో మనం పూజని పూర్తి చేసుకోవచ్చు అన్నమాట. ఈ గణపతికి షోడశోపేత పూజ చేసుకోవాలన్నమాట. ముడుపు కట్టిన బియ్యంతో మనం సాయంత్రం నైవేద్యం చేసుకోవాలి. పాయసం కానీ కుడుములు కానీ ఉండ్రాళ్ళు కానీ. నేనైతే ఉండ్రాళ్ళు చేసి నైవేద్యంగా పెట్టుకున్నాను. నేను ఈ పూజని శ్రీ నండూరి శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా చేసుకున్నానండి. నేను ఇదే మొదటిసారి చేసుకోవటం అన్నమాట. ఆయన చాలా క్లుప్తంగా చెప్పారు. ఆయన వీడియోస్లో పూజ విధానం ఉంటుంది, ఇంకా మనం ఎలా చేసుకోవాలో PDF కూడా ఉంటుంది. మనం చదువుకోగలిగితే మనం మంత్రాలు చదువుకుంటూ మనం చేసుకోవచ్చు. లేదు చదవలేము అనుకుంటే ఆయన మంత్రోచ్చారణ చేసిన వీడియో కూడా ఉంటుంది. అది పెట్టుకుని మనం పూజ చేసుకోవచ్చు అన్నమాట. అదండి, నేనైతే పూజని ఇలా చేసుకున్నాను. పత్రి పుష్పాలతో పూజించి పంచామృతాలతో అభిషేకించి తర్వాత ధూపం దీపం నైవేద్యం తాంబూలం అన్నీ సమర్పించుకుని మనకి గురువుగారు చెప్పినట్టు అలా పూజ చేసుకోవాలి. దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవ్వదండి, ఈజీగా చేసుకోవచ్చు.
పూజ అంతా ముగించిన తర్వాత హారతి ఇచ్చుకొని మనం గణపతికి అర్ఘ్యాలు వదలాలండి. గణపతికి 12 అర్ఘ్యాలు వదలాలి. తర్వాత చంద్రుడికి 3 అర్ఘ్యాలు వదలాలి. గణపతికి వదిలే అర్ఘ్యాలు వచ్చి అక్షింతలు వేసుకొని చేతిలో వేసుకొని మంత్రాలు చెప్పుకుంటూ నీళ్లు వేసి వదలాలి. అదే మనం చంద్రుడికి వదిలేదైతే బియ్యంలో పాలు వేసి అర్ఘ్యాలు వదలాలి. చంద్ర దర్శనం అయిన తర్వాత మనం ఉపవాసాన్ని విరమించాలి. అప్పుడు మనం ఫలహారం లేదా భోజనం ఏదైనా చేయొచ్చు. ఇదండి నేను చేసుకున్న పూజ. మీకందరికీ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.